టైటానిక్ ఎగ్జిబిషన్ కోసం కాకినాడ మొత్తం పేరినిపిస్తుంది. అసలు లోపల ఏముందా అని చూద్దామని వెళ్ళాం. హలో కాకినాడ! సో, మా బ్యాచ్ అందరూ వేరే వేరే ఊర్లో ఉన్నారు కదా! ఇప్పుడైతే తాజ్ అయితే మాతో ఉన్నాడు. నెక్స్ట్ డే ఎళ్ళిపోతాడనమాట. సో, ఈ లోపల ఎగ్జిబిషన్‌కి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ₹100 పడింది. ఇంకా బ్లూ లైట్‌తో ఎంట్రన్స్ ఉందనమాట. ఆ తర్వాత నేను, తాజ్ అయితే జాక్ కోసం వెతుకుతున్నాం. ఫైనల్‌గా జాక్ అయితే దొరికేసాడు మాకు. ఇంకా కొంచెం ముందుకొస్తే సిమిలర్‌గా ఉన్న టైటానిక్ సెటప్ పెట్టారు. సో, మా తాజ్ సోఫాలో బాగా రిలాక్స్ అవుతున్నాడు. ఆ తర్వాత తాజ్ అయితే రోజీ లాకెట్ తీయడానికి చాలా ట్రై చేశాడు కానీ విఫలమయ్యాడన్నమాట ప్రయత్నంలో. ఇంకా కొంచెం ముందుకొస్తే కెప్టెన్ ఇంకా కార్ షిప్ మునిగిపోవడం, జాక్ అండ్ రోజీ గుడ్ బై చెప్పుకునే సీన్ పెట్టారు. ఫైనల్ గా గేమ్స్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ ఈ రింగ్ గేమ్ అనేది ఆడాం. అన్ని జస్ట్ లో మిస్ అయిపోయాయి. నెక్స్ట్ బాల్ గేమ్ అనేది ఆడామన్నమాట. ఈ గేమ్ పేరు తెలియదు కానీ కంపల్సరీ ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది అనమాట. గిఫ్ట్ లేకుండా ఉండదు. మాకైతే చాలా పెద్ద గిఫ్ట్ వచ్చింది గైస్. ఫైనల్ గా మేము సాధించాం ఆ ఎగ్జిబిషన్ కి వెళ్ళి బుట్ట. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ జోన్ కి వచ్చేసాం. ఇక్కడ అప్పడం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఎగ్జిబిషన్ లోనే బాగుంటది. ఇంకెక్కడ బాగోదు. కారం వేయలేదు కానీ పొడేసారు. బట్ ఇది కూడా బానే ఉంది. నేను జస్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్ళేది తినడానికి అన్నమాట. నాలో ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా తిన్నారు అని చెప్పి రైట్స్ ఏమీ ఎక్కలేదు. లాస్ట్ లో మంచూరియాతో కంప్లీట్ చేసాం. అండ్ డిన్నర్ కి వేరే లొకేషన్ కి వెళ్తున్నాం. ఈ లొకేషన్ ఎక్కడో కామెంట్ చేయండి. బాయ్.